ఈ జిల్లాల వారీగా కూడా ఏటీసీలు ఏర్పాటు చేస్తున్నారు కదా, దీని ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు ఏ విధంగా వాళ్ళకు అవకాశం ఉంటుంది, ఏ విధంగా? ఎందుకంటే చాలామంది కూడా జిల్లాలో పెట్టినప్పటికీ కూడా ఈ పట్టణ ప్రాంతానికి వస్తూ ఉన్నారు యువతంతా కూడా. సో అక్కడ ఎంతవరకు అది ఉపయోగపడుతుందంటారు? స్టూడెంట్ ఎక్కడున్నా కూడాను, గ్రామీణంలో ఉన్నా సరే పట్టణంలో ఉన్నా సరే, ఇంట్రెస్ట్ ఉంటే ఎవ్రీ స్టూడెంట్ ఇస్ క్యాపబుల్. బట్ హౌ డు వి రీచ్ దెమ్, వాళ్ళకి ఎలా తెలియచేయాలనేదే ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ప్రక్రియ. మేమేం చేస్తున్నామంటే మహిళా సంఘాలు ఉన్నాయి మనకు, ప్రతి గ్రామంలో కూడా మహిళా స్వయం శక్తి సంఘాలు ఉన్నాయి. వాళ్ళతో మీటింగ్లు పెడుతున్నాం ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ నేను మనకు పంచాయతీరాజ్యానికి సంబంధించి సెర్ప్ సిఇఓ అధికారి ఉంటారు, దివ్యాదేవరాజన్, వాళ్ళతో మాట్లాడాను. ఈసారి ఈ వారంలో జరగబోయేటువంటి మహిళా స్వయం శక్తి సంఘాల మీటింగుల్లో, మండల సమాఖ్యలో కానీ పట్టణ సమాఖ్యలో కానీ ఆ మీటింగులు మా ఏటీసీలో పెట్టమంటున్నాం ఇప్పుడు. ఏటీసీలో చూసారనుకోండి, వాళ్ళు చూస్తారు ఒక్కొక్క యంత్రం ఎంత మంచిగా ఉంది, ఒక్కో దానికి 5-6 కోట్ల రూపాయలు అయింది, మా పిల్లలు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇక్కడ చదువుకుంటూ ఉద్యోగ అవకాశాలు ఎట్లా వస్తాయనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అది ఐ థింక్ ఈ సాటర్డే నుంచి నెక్స్ట్ సాటర్డే లోపల ప్రతి మండల మహిళా సమాఖ్యలోనూ ప్రతి పట్టణ సమాఖ్యలను తీసుకెళ్ళి అవేర్నెస్ క్రియేషన్ తల్లులు అదే అక్కడ కూర్చొని మాట్లాడి వాళ్ళకి తెలియజేస్తాం. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరున్నారు, వాళ్ళు ఉన్నటువంటి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, లేకపోతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ ఇక్కడ చేరాలని చెప్పేసి ఒక ప్రక్రియ మొదలుపెట్టాం. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా సార్? దెర్ ఇస్ నాట్ మచ్ ఏజ్ లిమిట్. మీరు 21-22 ఇయర్స్ వరకు చేరచ్చు ఇక్కడ. 22 ఇయర్స్ వరకు అంటే 10th అయిపోయిన తర్వాత కూడా గ్యాప్ వచ్చినా పర్వాలేదు, తీసుకోవచ్చు. సో ఎట్లా ఉంది సార్ స్పందన, ఏ విధంగా ఉంది? బాగుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 25% సీట్స్ ఫిల్ అయినాయి. మనకి ఇంకొక 20 days ఇంకా ఉంది. ఇంకా మోస్ట్లీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు, మామూలుగా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 98% సీట్స్ ఫిల్ అయినాయి. ఈసారి కూడా అంతే ఫిల్ అవుతాను ఆలోచిస్తున్నాము. వీడియో కాన్ఫరెన్స్లు పెడుతున్నాము. వీటికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్ జిల్లా వరకు కూడా పెట్టడం జరిగింది. తర్వాత సోషల్ మీడియా వాళ్ళు కూడా మేము తీసుకుని ఇన్స్టాగ్రాము, పోస్టర్స్, స్టిక్కర్స్ ఇవంతా చేశాము. పాత స్టూడెంట్స్ ఎవరైతే మన దగ్గర మంచి ఉద్యోగాలు పొందున్నారో వాళ్ళని కూడా బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకొని తిప్పుతున్నాం వాళ్ళందరినీ కూడాను. సో దట్ స్టూడెంట్స్ విల్ గెట్ టు నో. అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌ. రాబోయే కాలంలో ఎవరికైతే టెక్నికల్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందనుకోండి, మీ బుర్రని రీప్లేస్ చేయగలుగుతుంది కానీ మీ చైన్ రీప్లేస్ చేయలేదు. తొందరగా టైం పడుతుంది, వాటికి ఇంకొక 20 సంవత్సరాలు పట్టవచ్చు. అప్పటి వరకు ఈ ఉద్యోగాలు చాలా చాలా ఇంపార్టెంట్.